సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తెలంగాణ కాంగ్రెస్లో మార్పు కనిపించడం లేదు. అంతర్గత తగాదాలు, నేతల మధ్య భేదాభిప్రాయాలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారు. అధిష్టానం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా మేమింతే అంటూ టీ కాంగ్రెస్ నేతలు పార్టీని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమం నవ్వుల పాలవుతోంది. చివరకు ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపడుతున్న కార్యక్రమాలను నేతలంతా కలసికట్టుగా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం అధిష్టానం కోఆర్డినేషన్ కమిటీని నియమించినా ఎలాంటి ఉపయోగం కనబడటం లేదు. చివరకు రైతుల ఆత్మహత్యలపై పార్టీ చేపట్టిన రైతు భరోసా యాత్రలకు పార్టీ ముఖ్య నేతలను కలుపుకుపోవడం లేదంటూ కొంతమంది నేతలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీపీసీసీ నేతృత్వంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలనంతా ఆహ్వానించామని టీపీసీసీ చెబుతున్నా కొంతమంది నేతలు మాత్రం అసలు తమకు ఈ కార్యక్రమం గురించి సమాచారమే లేదంటున్నారు. ఒకరిద్దరు గాంధీ భవన్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే ఎలా అంటూ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రజల పక్షాన పోరాటం చేయాలనే కోరిక ఉన్నా పార్టీ తమను ఉపయోగించుకోవడం లేదంటూ విమర్శలకు దిగుతున్నారు. రైతు భరోసా యాత్రలపై సీఎల్పీ డిప్యూటీ లీడర్ బట్టి విక్రమార్కకు కనీసం పార్టీ నుంచి మెసేజే రాలేదని సమాచారం. ఇక సీనియర్ నేత విహెచ్ అయితే పార్టీ నిర్ణయాలను బహిరంగంగానే తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నెల 18న జరగనున్న మహబూబ్ నగర్ జిల్లా రైతు భరోసా యాత్రకు ఎంతమంది నేతలు కలిసి వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నేత డీకే అరుణ నేతలందరినీ ఆహ్వానించామని చెబుతున్నా కొంతమంది నేతలు మాత్రం పిలవని పేరంటానికి ఎందుకు పోవాలంటున్నారు. ఇదిలా ఉంటే నేతల తీరును చూసి పార్టీ ఏ పరిస్థితికి వెళ్తుందోనని దిగువ స్థాయి క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.